ఎన్ని ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నా మన ఇడ్లీకి పోటీ ఇంకోట్లేదు. చట్నీ అయినా సాంబార్ అయినా, అది కాకపోతే కారప్పొడైనా ఫుల్ టేస్టీగా లాగించేయచ్చు. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మెనూలో ఇడ్లీదే ఫస్ట్ ప్లేస్. దీనిపై న్యూట్రిషన్స్ ఏ మాట ఏంటో చూద్దాం. సన్నగా స్లిమ్ గా అవ్వాలనుకునే వాళ్ళ ఆప్షన్ ఎప్పుడు ఇడ్లీనే. వితౌట్ ఆయిల్, ఓన్లీ ఆవిరితో ఉడికేది కాబట్టి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయంటున్నారు న్యూట్రిషియన్స్. ఇక బయట ఇడ్లీ అయితే వెయిటింగ్ తక్కువ, టైం కి హెల్దీ ఫుడ్. సో సిటీ సిటిజన్స్ ఫస్ట్ ఆప్షన్ ఇడ్లీ అయిపోయింది. ఇడ్లీ అనేది సరళమైన పదార్థము. అది త్వరగా ఈజీగా డైజెస్ట్ కానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా, డిసీజ్ కండిషన్లో ఉన్న వాళ్ళు, హెల్తీ కండిషన్లో ఉన్న వాళ్ళైనా, మామూలు కండిషన్లో ఉన్న వాళ్ళైనా, ఎవరికైనా కూడా ఇడ్లీ అనేది సులువుగా అరిగి అంటే డైజెషన్ అయ్యి త్వరగా ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుందనండి. ఇడ్లీ అనేది శ్రేయస్కరమైనది, సులువుగా అరుగుతున్నది. తర్వాత హాస్పిటల్స్లో ఉన్న ఎలాంటి కండిషన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఇడ్లీ తీసుకుంటే ఆరోగ్యానికి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మదర్స్ కూడా ఫస్ట్ ఆప్షన్ ఇడ్లీనే. ఇన్నాళ్లు మ్యాగీని పట్టుకుని వేలాడిన వాళ్ళంతా ఇప్పుడు ఇడ్లీకి షిఫ్ట్ అయ్యారు. పిల్లలకు బయటి ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ పెట్టకూడదని ఫిక్స్ అయ్యారు. టోటల్ వరల్డ్ లో మార్నింగ్ టు ఈవినింగ్ హెల్తీ ఫుడ్ తీసుకునే వాళ్లలో ఫస్ట్ కంట్రీ మందేనంటున్నాయి సర్వేలు. ఇడ్లీ చాలా పూర్వం రోజుల నుంచి వస్తుందండి. ఎందుకు తీసుకుంటారంటే ఈజీ డైజెస్టబుల్ అండి. న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటిదంటే అది చక్కటి శ్రేష్టమైన ప్రోటీన్, కార్బోహైడ్రేట్ కూడా సమకూలంగా ఉంటాయండి. అది ఫ్యాట్ ఫ్రీ అండి. స్టీమ్ చేస్తారు కాబట్టి అందులో ఎలాంటి ఆయిల్ వాడే పదార్థాలు ఉండవు. చక్కటి బ్యాక్టీరియా వస్తుందండి. మన యూస్ఫుల్ బ్యాక్టీరియా ఏదైతే ప్రోబయాటిక్, ప్రీబయోటిక్, ప్రో అండ్ ప్రీబయోటిక్ బ్యాక్టీరియాకు పెంపొందించేలాగా ఉంటుంది. రెస్టారెంట్ అయినా, గల్లీ ఫుడ్ అయినా ఇడ్లీ లేని హోటల్ లేదు. నూనె వంటలకు ఓటేయని వాళ్ల ఫస్ట్ ఆప్షన్ ఇడ్లీ. మేకింగ్ టైం తక్కువ, టేస్టీ, హెల్దీ కావడంతో హౌస్ వైఫ్స్ ఆప్షన్ కూడా ఇడ్లీనే. వ్యాపారులకైతే ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువ తెచ్చిపెడుతున్నాయి ఈ ఇడ్లీలు. ఇడ్లీ ఎక్కువ సేల్స్ అవుతుందండి. ఎంప్లాయీస్, పిల్లలు తింటారండి ఇడ్లీ. పల్లీల చట్నీ, పుట్నాల చట్నీ కలిపి చేస్తామండి. టమాటా, అల్లం చట్నీ చేస్తామండి. మాకు ఇడ్లీలోనే ఎక్కువ మిగులుతాయండి. పలసగా పెడతామండి ఇడ్లీ. చిన్నగా పెట్టి ఇడ్లీ ఎక్కువ ఉంది. ఇడ్లీ ఎక్కువ సేల్స్ అవుతుందండి. క్యాలరీస్ పుష్కలంగా ఉన్నా ఇడ్లీ తినడం నామోషిగా ఫీల్ అవుతున్నారంటున్నారు న్యూట్రిషియన్లు. బ్రెడ్ ఆమ్లెట్, నూడిల్స్, మ్యాగీ ఉంటే రిచ్ కేటగిరీలోకి వస్తారు కాబట్టి ఇడ్లీ పిల్లల టిఫిన్ బాక్స్ లో ఉండడం లేదని అంటున్నారు. పెద్దలు తింటేనే పిల్లలకు అలవాటవుతుందని చెప్తున్నారు. అన్ని వయసులో ఉన్న వాళ్లకు, ఒక 6 నెలల బేబీస్ నుంచి ఒక 100 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా అరిగించుకునే అరుగుదల ఉంటుంది అందులో. కాబట్టి వేరే యొక్క జంక్ ఫుడ్ కంపేర్ చేస్తే దీనికి 100% మార్క్స్ దీనికి వస్తాయండి. సగటుగా మనం ఇంట్లో చేసుకునే ఇడ్లీలో ఒక 100 క్యాలరీస్ వస్తాయండి. అది చక్కగా అరిగే క్యాలరీస్. మల్లె పువ్వులా మెరిసే ఇడ్లీ చూడ్డానికే కాదు, తింటేనూ బలమే. ఆకుకూరలు, వెజిటబుల్స్, పలు రకాల పప్పు ధాన్యాలతో ఇడ్లీ తయారు చేసుకుంటే ప్రతిరోజు ఇడ్లీనేనా అనే బోర్ ఉండదు. మ్యాగీ లాంటి విష పదార్థాలు పిల్లల దగ్గరకు రాకుండా చెక్ పెట్టొచ్చంటున్నారు న్యూట్రిషియన్స్.